హలో గైస్, వెల్కమ్ టు అంబిషియస్. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఏంటి అని అంటే బెంచ్ అలర్ట్. ఎవరైతే 1 ఇయర్ నుండి బెంచ్ లో కంటిన్యూ అవుతూ ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేయకుండా మీరు శాలరీ తీసుకుంటున్నట్లయితే డెఫినెట్ గా మీరు డేంజర్ జోన్ లో ఉన్నట్టే అన్నమాట. ఎందుకు అని అంటే ఈ 1 ఇయర్ లో మీరు ఎట్లాంటి ప్రాజెక్ట్ పైన వర్క్ చేసి ఉండరు. మీరు బెంచ్ లో ఉన్నారు కాబట్టి ఎట్లాంటి ప్రాజెక్ట్ పైన వర్క్ చేసి ఉండరు. అంటే మీకు టెక్నాలజీ కూడా క్లారిటీ ఉండదు. ఎందుకంటే మీరు ఏ ప్రాజెక్ట్ పైన వర్క్ చేయలేదు కాబట్టి ఏ టెక్నాలజీ పైన కూడా మీరు వర్క్ చేయనట్లే అన్నమాట. సో మీరు ఏ టెక్నాలజీ పైన వర్క్ చేయకపోతే ఈ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ యూజ్ చేసుకొని మీరు బయట కంపెనీస్ లో జాబ్ ట్రై చేయాలి అని అంటే ఏ టెక్నాలజీ బేస్ చేసుకొని మీరు జాబ్ ట్రై చేస్తారు, రైట్? సో ఈ టాపిక్ గురించి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, రైట్? టాపిక్ లోకి వెళ్దాం. సో ఇది ఎక్కడ మనం అబ్జర్వ్ చేస్తుంటాము అని అంటే ఎక్కువగా ఎంఎన్సి కంపెనీస్ లో అబ్జర్వ్ చేస్తుంటాం. సో ఈ ఎంఎన్సి కంపెనీస్ లో ఒక్కొక్కరు అంటే 1 ఇయర్ 2 ఇయర్ 3 ఇయర్స్ నుంచి వెళ్ళి కూడా బెంచ్ లోనే కంటిన్యూ అవుతుంటారు అనమాట. సో వీళ్ళు ఒక 6 to 12 months ఏదో ఒక ట్రైనింగ్ నేర్చుకుని ఉంటారు. అంటే ఏదో ఒక టెక్నాలజీ పైన ట్రైనింగ్ తీసుకుని ఉంటారు ఇంటర్నల్ గా. సో ఆ టెక్నాలజీ పైన వేరే ప్రాజెక్ట్స్ లోకి అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తుంటారు అనమాట. కానీ ప్రాజెక్ట్ మేనేజర్స్ నుంచి వెళ్ళి అంటే ఏ ప్రాజెక్ట్ నుంచి వెళ్ళి కూడా ఎట్లాంటి రెస్పాన్స్ ఉండదు. సో వీళ్ళని ఎవరు తీసుకోరు. వీళ్ళు బెంచ్ మేనేజర్ని అడిగితే కూడా వెయిట్ చేయండి, మీకు ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి చెప్తుంటారు. కానీ సో వీళ్ళకి ఎట్లాంటి రెస్పాన్స్ ఉండదు అనమాట. ఒక్కొక్కసారి ఈ బెంచ్ లో ఉన్న వాళ్ళకి అనిపిస్తుంటది, నేను నిజంగా జాబ్ చేస్తున్నానా అని చెప్పేసి అనిపిస్తుంటది అనమాట. కానీ శాలరీ టైంకి పడుతుంటది. ఆ శాలరీనే వీళ్ళకి గుర్తు చేస్తుంటది అనమాట. ఓహో, నేను జాబ్ చేస్తున్నా అని చెప్పేసి, రైట్? సో అట్లాంటి సిచ్యువేషన్ లో మీరు ఓకే, 12 months 1 ఇయర్ వరకు ఓకే. సో ఈ 1 ఇయర్ దాటింది ఇంకా మీరు బెంచ్ లో కంటిన్యూ అవుతున్నారు అని అంటే మీ టైం వేస్ట్ అవుతుంది. ఒకవేళ తర్వాత కూడా ఏదైనా లే ఆఫ్స్ వచ్చినాయి అని అంటే ఇమ్మీడియట్ గా మిమ్మల్ని తీసేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఒకవేళ మీరు కంపెనీ నుంచి వెళ్ళి బయటకు వచ్చినారు అని అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉండాలి అని అంటే మీరు ఇమ్మీడియట్ గా అలర్ట్ అయ్యి, సో 1 ఇయర్ అయిపోయింది అని అంటే ఫస్ట్ మీరు అంటే ఆల్రెడీ మీకు ఏదో ఒక టెక్నాలజీస్ పైన కొన్ని టెక్నాలజీస్ పైన ఈ 1 ఇయర్ లో ట్రైనింగ్స్ ఇచ్చి ఉంటారు. ఆ ట్రైనింగ్స్ లో ఒక టెక్నాలజీ చూస్ చేసుకొని మీకు నచ్చిన టెక్నాలజీ చూస్ చేసుకొని ఆ టెక్నాలజీలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయండి ఫస్ట్. అంటే ఈ 1 ఇయర్ మీరు బెంచ్ లో ఉన్న 1 ఇయర్ గ్యాప్ కవర్ అయ్యేలాగా స్టఫ్ నేర్చుకోండి. మీరు ఆ 1 ఇయర్ సరిపోయే సబ్జెక్ట్ మీరు నేర్చుకొని ఆ సబ్జెక్ట్ ని యూజ్ చేసి మీరు బయట కంపెనీస్ లో జాబ్ ట్రై చేయండి. బయట కంపెనీస్ లో జాబ్ ట్రై చేసి ఇమ్మీడియట్ గా కంపెనీ చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. సో కంపెనీ చేంజ్ అవ్వడం వల్ల సో మీకు ఎక్కువ టైం వేస్ట్ కాదు. మీరు ఒక కంపెనీ నుంచి వెళ్ళి ఇంకో కంపెనీకి వెళ్తే డెఫినెట్ గా మీ శాలరీలో గ్రోత్ ఉంటుంది, మీ ఫ్యూచర్ బాగుంటుంది. కానీ మీరు అక్కడనే కంటిన్యూ అయితే మీ టైం అనేది వేస్ట్ అవుతుంది. సో మీకు శాలరీలో కూడా పెద్ద గ్రోత్ ఉండదు అనమాట, రైట్? సో ఇమ్మీడియట్ గా అలర్ట్ అయ్యి మీకు ఆ 1 ఇయర్ కి సరిపోయేంత స్టఫ్ నేర్చుకొని సో వేరే కంపెనీ స్విచ్ అవ్వడానికి ట్రై చేయండి, రైట్? సో మీరు ఏదైనా ప్రాజెక్ట్ చేయాలి అనుకున్నా లేకపోతే ఎక్కడైనా ఏదైనా సరే మీకు ఎట్లాంటి హెల్ప్ అయినా కావాలి అని అంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన ఫోన్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. డెఫినెట్ గా మేము హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ గైస్.